ఊర్లో వాళ్ళ పెళ్లి కుక్కలు ఆడవడం అన్నట్టు. రెడీ విత్ మీ ఫర్ ఫంక్షన్ అన్నమాట. బ్రైడల్ లుక్ అంతా కూడా ఈ సారీలో ఉండబోతుంది. పట్టు సారీ, ఈ సారీ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు పేర్ చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో లాస్ట్ వీడియోలో నేను సంగీత్ కోసం మేక్ ఓవర్ చేయించుకునేటప్పుడు మీ రెస్పాన్స్ చూసి మీ అందరికీ ఓకే బాగుంది సంగీత్ మేక్ ఓవర్, మీరు నెక్స్ట్ లుక్ ట్రై చేయించుకోవచ్చు అని మీ అందరి కామెంట్స్ చూసిన తర్వాతే నేను డిసైడ్ అవుతానని చెప్పాను. అంతా కూడా నా డెసిషన్ అంతా కూడా మీ కామెంట్స్ పైనే వదిలేసాను కదా. సో నా డెసిషన్ అంతా కూడా మీ కామెంట్స్ పైనే వదిలేసాను కదా. సో ఆ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశాను, మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉంది. సో నేను హల్దీ, సంగీత్ ఇంకా మెయిన్ ఫంక్షన్ కోసం అయితే రెడీ అవ్వాలి అని చెప్పేసి సంగీత్ కోసం రెడీ అయ్యేటప్పుడు సో ఆ వీడియో మీకు షేర్ చేయగానే మీలో చాలామంది ఏంటి ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు. అన్నీ నాకు పాజిటివ్ కామెంట్సే వచ్చాయన్నమాట. సో నేను కావాలంటే ఆ కామెంట్స్ కూడా షేర్ చేస్తాను చూడండి. లైక్ యూట్యూబ్ కామెంట్స్లో, ఇన్స్టాలో డైరెక్ట్గా నాకు ఇన్స్టాలో మెసేజింగ్లో కూడా ఆ లుక్ పైన ఒక మంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది. వీటితో పాటు నా ఫ్రెండ్స్ చాలామంది కూడా వాట్సాప్లో లుక్ కోసం చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చారు. సో నా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఆ రివ్యూ ఇచ్చింది అన్నీ కూడా నేను స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తాను చూడండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను నెక్స్ట్ ఫంక్షన్ లుక్ కూడా అక్కడే చేయించుకుందామా అని చెప్పేసి. సో ఫంక్షన్ లుక్ కోసం అయితే నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను. మొన్న చూపించినట్టుగానే మీకు అన్ని క్లియర్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అక్కడ మనకి 50% ఆఫ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో వాళ్ళ పార్లర్లో నాకు ఫస్ట్ అయితే తెలీదు, అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది 50% ఆఫ్ అనేది రన్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఈ సర్వీస్ పైన కూడా నాకు 50% ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. సో యాజ్ యూజువల్ కాబట్టి అక్కడ ట్రై చేయడానికి ఆఫర్ అనేది ఒక రీజన్ అయితే, మీ అందరి కామెంట్స్ మీ అందరికీ నచ్చింది అనేది ఇంకొక రీజన్ అనమాట. అండ్ సర్వీస్ కూడా చాలా చాలా బాగుంది. కాబట్టి ఈ రీజన్స్ వల్ల నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు రెడీ అవ్వబోతున్నాను. సో కంటెంట్ అర్థమైపోయింది కదా. గెట్ రెడీ విత్ మీ ఫర్ ఫంక్షన్ అనమాట. సో సెమీ బ్రైడల్ లుక్తో గెట్ రెడీ విత్ మీ. సో శారీ వచ్చేసి నేను శారీ డ్రేపింగ్ చేయించుకోవడానికి అయితే శారీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. నేను లాస్ట్ టైం చెప్పాను కదా మనకి 3 సర్వీసెస్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. నేను ప్రైస్ అంతా కూడా ప్రైసింగ్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. నాకు ఇందులో ఏమొస్తుందంటే లైక్ ఫేస్ మేక్ ఓవర్ ప్లస్ హెయిర్ స్టైలింగ్ అండ్ సారీ డ్రేపింగ్, ఈ 3 కలిపి మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. నేను కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ కూడా వీడియోలో షేర్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ సారీ అయితే డ్రేప్ చేయించుకోబోతున్నాను, ఈ సారీతో స్టైల్ చేసుకోబోతున్నాను. నా బ్రైడల్ లుక్ అంతా కూడా ఈరోజు ఇది సెమీ బ్రైడల్ లుక్ అంతా కూడా ఈ సారీలో ఉండబోతుంది అనమాట. మంచి రెడ్ కలర్ బ్రైడల్ కంచి పట్టు సారీ ఈ సారీ వచ్చేసి. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇదన్నమాట. సో దీనికి బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇది కూడా మనకి ఒక బ్రైడల్ లుక్ బ్లౌజ్ అయితే వస్తుంది, హెవీ మగ్గం వర్క్ అనమాట. సో నేను ఇది చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ 1600 పడింది. ఎవరైనా దీని డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. 1600 రూపీస్కి ఈ బ్లౌజ్ అయితే నాకు వచ్చిందనమాట, ఇంత హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్. సో ఈ సారీ విత్ ఈ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు పేర్ చేసుకోబోతున్నాను. ఇది నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే. అండ్ దీనికి జ్యువెలరీ వచ్చేసి 2 నెక్ పీస్లు అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. నేను మరీ అంటే రిలేటివ్స్ ఫంక్షన్ కదా, మనం మరీ హెవీగా రెడీ అయితే కొంచెం ఆక్వర్డ్గా ఆడ్గా అనిపిస్తుంది, ఊర్లో వాళ్ళ పెళ్ళి కుక్కలు ఆడవడం అన్నట్టు. సో అందుకని చెప్పి నేను సింపుల్గా ఒక చిన్న నెక్లెస్ మాత్రమే పేర్ చేసుకుంటున్నాను అనమాట. సో షార్ట్ నెక్ పీస్ మాత్రమే పేర్ చేసుకుంటున్నాను ఈ సారీలోకి. లాంగ్ పీస్ అయితే నేను అస్సలు ట్రై చేయట్లేదు, ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళి అయితే అది బాగుంటుంది కదా. నేను ఈ 2 సెట్స్ పెట్టుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి
ఇది ఒక చౌకర్ అన్నమాట. మనకి ఈ బ్లౌజ్కి గ్రీన్ కలర్ ఇగోండి గ్రీన్ కలర్ పర్ల్స్ ఉన్నాయి కదా, సో ఈ బ్లౌజ్కి ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒకటి పక్కన పెట్టాను. శారీ అంతా రెడ్ కలర్లో ఉంది కాబట్టి జ్యువెలరీ కూడా మనం రెడ్ కలర్లో తీసుకుంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ఏదైనా కొంచెం కాంట్రాస్ట్ ట్రై చేస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే ఈ చౌకర్ సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ చౌకర్ ట్రై చేద్దాం అన్నట్టుగా. ఒకవేళ తను లేదు ఈ లుక్కి ఇది సెట్ అవ్వట్లేదు అని తను అనుకుంటే కనుక నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి నేను శ్రీ సూర్య ఫ్యాషన్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. అక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ అంతా హోల్సేల్ అనమాట. సో ఇది అక్కడ తీసుకున్న జ్యువెలరీ అనమాట. సో ఇదన్నా సరే పే చేసుకుంటాను. సో దీనికి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి, ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ విత్ నెక్ సెట్ అనమాట. దీనికి కూడా ఇయర్ రింగ్స్ విత్ నెక్ సెట్ వస్తుంది. కాకపోతే నేను ఆ ఇయర్ రింగ్స్ పే చేసుకోవట్లేదు, వేరేవి సెట్ చేసి పెట్టుకున్నాను. అవి ఏ ఇయర్ రింగ్స్ అనేది మీరు అక్కడికి వెళ్ళాక చూడొచ్చు. అండ్ దీంతో పాటు నేను ఇంత మంచిగా రెడీ అయ్యేటప్పుడు మనకి పాపిడి లేకపోతే బాగోదు కదా, సో అందుకని చెప్పి SKML జ్యువెలర్స్లో నేను పాపిడి చైన్ అయితే తీసుకున్నాను. ఇది మనకి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట, గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ అనమాట. సో ఈ పాపిడి చైన్ ఇది వచ్చేసి మనకి షార్ట్ వస్తుంది, ఒక చిన్న హుక్తో ఉంటుంది అనమాట. కాబట్టి లాంగ్ అయితే మనకు పెట్టుకోవడానికి కాస్త ఇబ్బంది అవ్వచ్చు, అందుకని చెప్పి ఈ షార్ట్ పాపిడి అయితే పేర్ చేసుకోబోతున్నాను. సో కంప్లీట్ యాక్సెసరీస్ అయితే ఇదన్నమాట. శారీ చూసారు, యాక్సెసరీస్ చూసారు. సో ఇప్పుడు నా లుక్ చూడడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో వెళ్ళిపోదాము, ఇంకా లేట్ చేయొద్దు, ఆల్రెడీ టైం అవుతుంది మనకి ఫంక్షన్కి, కాబట్టి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పార్లర్ ఇంట్రడక్షన్ అంతా కూడా నేను లాస్ట్ వీడియోలో ఇచ్చేసాను కదా. నేను వెళ్ళిన పార్లర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, శృంగార్ బ్యూటీ పార్లర్ అనమాట. సో ఇక్కడ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది, అది ఆఫర్లో ఉంటే ఇంకా బాగుంటుంది. సర్వీస్తో పాటు ప్రైస్ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో నేను వెళ్ళగానే ఇంకా సారీ డ్రేపింగ్ అయితే చేయించేసుకుంటున్నాను. సో నేనే వీడియో తీస్తున్నాను, అందుకే మీకు కొంచెం క్లారిటీ లేదు. నెక్స్ట్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుంది చూడండి. సో ఫైనలీ సారీ డ్రేపింగ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందనమాట. యాక్చువల్గా ఐ లవ్ దేర్ శారీ డ్రేపింగ్. వాళ్ళ సర్వీసెస్లో నాకు శారీ డ్రేపింగ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఇదే శారీ నేను కట్టుకున్నప్పుడు పర్సనల్గా అది ఎలా ఉంది అనేది పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో శారీ ప్లీట్స్ అంతా కూడా తను చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా పెట్టారనమాట. శారీ ఎంత కాస్ట్లీదైనా ఎంత పట్టు చీర అయినా మనకి డ్రేపింగ్లోనే లుక్ అనేది తెలుస్తుంది. అండ్ షీ వాజ్ రియలీ ఆసమ్. శారీ డ్రేపింగ్ చాలా బాగా చేశారు. సో ఫైనల్ లుక్ అయితే నేను చూపిస్తాను. అండ్ యాక్చువల్గా నేను వడ్డానం తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. సో డైరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తాం కదా, అక్కడ పెట్టేసుకుందామా అనుకున్నాను. అండ్ తనకైతే అది అస్సలు నచ్చలేదు, ఎందుకంటే నేను చేసుకుంటుంది అంతా కూడా పట్టు శారీ ట్రెడిషనల్ లుక్ కదా. సో ఈ బ్రైడల్ లుక్కి ఈ వేసుకున్న ఈ శారీకి ఆ సిల్వర్ వడ్డానం అనేది సెట్ కాదు అని తనైతే తీసేశారనమాట. బట్ మీకు శారీ లుక్ ఇంకా క్లియర్గా ఎలివేట్ అవ్వాలంటే వడ్డానం పెట్టుకుంటేనే తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే పెట్టుకొని మీకు చూపిద్దాము అని అయితే అనుకుంటున్నాను. అండ్ ప్లీటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తను అలా సెట్ చేస్తుంది అనమాట శారీని. సో చాలా చాలా నచ్చింది శారీ డ్రేపింగ్ అయితే మాత్రం. సో నాకు లాస్ట్ సంగీత్ మేకోవర్ ఎంత నచ్చిందో ఇక్కడ శారీ డ్రేపింగ్ కూడా అంత నచ్చిందనమాట. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను శారీ డ్రేపింగ్ చేయించుకోలేదు కదా, సో దానివల్ల నాకు శారీ డ్రేపింగ్ గురించి అంత తెలియలేదు. కానీ ఈ వీడియోకి వచ్చేసరికి ఇలా తను చేసిన శారీ డ్రేపింగ్ చాలా బాగుంది. ప్లీటింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఒక ప్రొఫెషనల్ ప్లీటింగ్ లాగా వచ్చిందనమాట. అండ్ దట్టు నా బ్లౌజ్ కూడా చాలా ఇష్టం. ఈ బ్లౌజ్ అంటే నాకు ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అది కూడా 1600 ప్రైస్లో ఇంత హెవీ వర్క్, అది కూడా బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వాళ్ళదే అనమాట. మనకు శారీలో ఇచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకోలేదు, హాఫ్ పట్టు బ్లౌజ్ వాళ్ళే తీసి ఈ వర్క్ చేసి మనకి పంపిస్తారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 1600 రూపీస్ పడింది. సో ఇది నా శారీ డ్రేపింగ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ స్టైలింగ్కి వెళ్తున్నాం అనమాట. నేనైతే కాస్త సింపుల్గా మేకప్ చేసుకొని వెళ్ళాను. సో ఇప్పుడు వాళ్ళదంతా రిమూవ్ చేసేసి తర్వాత మనకి మేకోవర్ చేస్తారనమాట. సో యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారు. హెయిర్ స్టైలింగ్లో తను ఏమందంటే ఫస్ట్ సెంటర్ పాపిడి తీసుకుని జడ వేద్దామా అని అనుకున్నారు. అండ్ ఫస్ట్లీ జడ వేయాలని అయితే డిసైడ్ అయ్యాము, ఎందుకంటే ఇది సెమీ బ్రైడల్ లుక్ కాబట్టి మనకి ఇలా లూజ్ హెయిర్ అయితే బాగోదు, జడ వేసుకుంటేనే బాగుంటుంది అనుకున్నాము. బట్ ఏంటంటే నాకు సెంటర్ పాపిడి ఎప్పుడు సెట్ కాదనమాట. జనరల్గా నాకు చిన్నప్పటి
చిన్నప్పటి నుంచి కూడా పాపిడి తీసుకోకుండా జడ వేసుకోవడమే అలవాటు. సో తను ఫస్ట్ ట్రై చేశారు చూద్దామని చెప్పి. సో సెంటర్ పాపిడి తను కూడా నచ్చలేదు. తను ఏమన్నారంటే నాకు కూడా సెట్ అవుతున్నట్టు ఏమనిపించట్లేదు, సో సైడ్ పాపిడి తీసి ట్రై చేద్దామన్నారు. లాస్ట్ లుక్లో మనకి పాపిడి లేకుండా కర్ల్స్ అవి పెట్టి చేశారు కదా, సో ఈసారి వచ్చేసి ఇలా సైడ్ పాపిడి తీసి లుక్ క్రియేట్ చేద్దాము అని అయితే తను అన్నారు. సో అందుకని చెప్పి సైడ్ పాపిడి తీసి హెయిర్ స్టైలింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండింగ్ అయిన హెయిర్ స్టైల్ అనమాట. చూడ్డానికి మనకి సింపుల్గా చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అందరి వల్ల కాదనమాట. నేను కూడా చాలాసార్లు ఈ హెయిర్ స్టైల్ ట్రై చేశాను. బట్ ఇప్పుడు చూసారా మనకి ఇటువైపు అటువైపు రెండు వైపులా ఎంత ప్యారలల్గా వచ్చిందో. సో మనం ట్రై చేసేటప్పుడు ఆ స్టైల్ ఆఫ్ లుక్ అనేది రాదనమాట. కొంచెం లైక్ అంటే బ్యాలెన్స్ మిస్ అవుతున్నట్టు, ఇటువైపు కొంచెం ఎక్కువ పఫ్ వచ్చింది, ఇటువైపు తక్కువ పఫ్ వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో బేసిక్గా నేను వేసుకునేటప్పుడు అయితే నాకు ఇలా అనిపించింది. సో ఇంకా ప్రొఫెషనల్స్ అయితే పర్ఫెక్ట్గా వేసుకుంటారు, డౌటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తను నాకు, నాదంతా పెద్ద హెయిర్ ఏం కాదు కదా, షార్ట్ హెయిర్ అని చెప్పేసి తను నాకు సవరం కూడా పెడుతుందనమాట. సవరం పెట్టాక ఇంకా జస్ట్ సింపుల్గా మేకప్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. చూసారు కదా, మేకప్ కొంచెం రిమూవ్ చేసేసి నెక్స్ట్ మేకప్ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో మేక్ ఓవర్ అయిన తర్వాత అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనన్ని మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో చూడండి మీరు కూడా, తను ఏదైతే అప్లై చేస్తుంది, మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొఫెషనల్ మేకప్ ఒక రేంజ్లో ఉంటుంది. మనం చేసుకునే ఈ మేకప్, ఇదే మేకప్ మనం కూడా చేసుకుంటాము, కానీ ఇంత ఫినిషింగ్ రాదనమాట. సో ప్రొఫెషనల్ మేకప్ ఎప్పుడు లుక్ వేరేలా ఉంటుందన్నమాట. సో తను అప్లై చేసే రకరకాల క్రీమ్స్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి అనమాట. సో చాలా, నేను వీడియో తీస్తున్నానన్న విషయం కూడా గమనించకుండా తను చాలా డెడికేటెడ్గా తన వర్క్ తను చేసుకొని వెళ్ళిపోతుంది. సో తర్వాత అడిగింది వీడియో షూట్ చేస్తున్నారా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఫేస్ మేక్ ఓవర్ అది కంప్లీట్ అయిన తర్వాత తను ఫైనల్ టచ్గా పాపిడి బిళ్ళ పెడుతున్నారనమాట. సో చూద్దాము, ఇంకా జ్యువెలరీ ఒకటే బ్యాలెన్స్ ఉందనమాట. సో చూడండి లుక్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. ఫైనల్లీ లిప్స్టిక్ ఒక్కటి వేసేస్తే అయిపోతుంది. అండ్ లాస్ట్ వీడియోలో నేను గమనించుకున్న విషయం ఏంటంటే, సంగీత్ మేక్ ఓవర్ వీడియోలో తను లిప్ మేక్ ఓవర్ చాలా బాగా చేస్తుంది అనమాట. సో లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు మన లిప్స్ షేప్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ నేను వచ్చేస్తే ఎప్పుడు నా లిప్ షేప్ని ఇంత ఎలివేట్ అయ్యేలా నేను ఎప్పుడూ మేకప్ చేసుకోలేదు. మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి కావాలనుకుంటే. లిప్ షేప్ అయితే చాలా బాగా ఎలివేట్ అయిందనమాట. జనరల్గా మనం లిప్కి ఉన్న షేప్ని ఇంకా బాగా చూపించడానికి లిప్ లైనర్ అప్లై చేస్తాం కదా, కానీ తను లైనర్ అయితే అస్సలు అప్లై చేయలేదు. సో నార్మల్గా లిప్స్టిక్తోనే ఆ షేప్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి ఎంత బాగుందో. అండ్ నేను తీసుకెళ్ళాను కదా 2 sets ఆఫ్ జ్యువెలరీ, అండ్ వాటిల్లో తను వచ్చేసి ఇదే సెట్ అవుతుంది అని చెప్పింది. ఎందుకంటే మనం ట్రై చేస్తుంది ఇప్పుడు సెమీ బ్రైడల్ లుక్ కదా, సో ఈ జ్యువెలరీయే బాగా సెట్ అవుతుంది అని తను కూడా చెప్పింది అనమాట. నాకు కూడా ఇదే ఓకే అనిపించింది. బట్ ఎవరో ఫంక్షన్కి మనం ఇలా వేసుకెళ్తే హెవీగా ఉంటుందేమో అని ఆలోచించాను. కాకపోతే ఇది బాగుంది, అంత హెవీగా ఏం లేదు, మీరు లాంగ్ హారం ఏం పెయిర్ చేసుకోవట్లేదు కాబట్టి పర్వాలేదు అని చెప్పింది. అండ్ ఇది వచ్చేస్తే ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ నేను చెప్పాను కదా దీని సెట్వి పెట్టుకోవట్లేదు అని చెప్పి, రెడ్ కలర్ సారీ కాబట్టి నేను కెంపు ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కెంపు ఇంకా పర్ల్స్తో వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నా. ఈ ఇయర్ రింగ్స్ నాకు ఫేవరెట్ అనమాట, చాలా చాలా బాగా నచ్చుతాయి. ఎక్కడికి తీసుకున్నాను ఏంటి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. అండ్ చాలా మంచి ఇయర్ రింగ్స్ అనమాట. ఇలాంటి లుక్ ఏదైనా మనం క్రియేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇటువంటి ఇయర్ రింగ్స్ చాలా బాగా సెట్ అవుతాయి. ఇయర్ రింగ్సే కాదు, ఈ కంప్లీట్ లుక్ అంతా కూడా నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. అండ్ ఫైనలీ బ్యాంగిల్స్ ఉండిపోయాయి కదా, సో నేను బ్యాంగిల్స్ వేసుకోకుండా ఈ లుక్ అనేది కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే నార్మల్ లుక్ అంటే, ఒక పార్టీ లుక్ అంటే మనం ఏదో సింపుల్గా బ్రేస్లెట్ పెట్టుకున్నా ఓకే, బట్ ఏంటంటే ఈ బ్రైడల్ సెమీ బ్రైడల్ లుక్లో ఖచ్చితంగా మనకి బ్యాంగిల్స్ ఉంటేనే లుక్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను. నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను. సో తనకు అవి ఇస్తున్నాను, తను సెట్ చేసి పెడుతున్నారు. నా దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ ఇవన్నీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాను. వాటిని తను సెట్ చేసి నాకు ఇస్తున్నారనమాట. సో ఎలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఇది చూస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మన మేకప్ లుక్లో తను ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతి చిన్న విషయాన్ని కూడా
తను అన్నీ పర్టికులర్గా చూసుకుని తనే మనకు అన్నీ చేస్తూ ఉంటారనమాట. సర్వీస్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. సర్వీస్ చాలా బాగుంది. సో మీరు ఎవరన్నా కావాలనుకుంటే కనుక ఒక్కసారి డెఫినెట్లీ యూ షుడ్ గివ్ ఏ ట్రై. ఎందుకంటే బిజీ పార్లర్స్లోనే సర్వీస్ బాగుంటుంది, అందుకే ఎక్కువ మంది వెళ్తున్నారు అని చాలామంది అనుకుంటారు. బట్ న్యూ స్టార్టప్స్లో కూడా ఇటువంటి పార్లర్స్లో కూడా సర్వీస్ బాగుంటుంది అనేది నేను రికగ్నైజ్ చేశానన్నమాట. సో ఇందాక చెప్పాను కదా సారీ ప్లీటింగ్లో ఫైనల్ టచ్. సో తను అది కూడా సెట్ చేసేసి ఇంకా లుక్ అయితే కంప్లీట్ చేసేసారు. నా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. తను వచ్చేసి అంతా బాగుంది, మీరు ప్లెయిన్ స్టిక్కర్ లాంటిది ఏమైనా పెట్టుకుంటే బాగుండు అని అయితే అన్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద స్టిక్కర్స్ పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అండ్ మమ్మీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నీ ఫేస్లో బొట్టు కనిపించట్లేదు, వీడియోలో బొట్టు కనిపించట్లేదు, పెట్టు అని చెప్పేసి. అండ్ చూసారు కదా సారీ ప్లీటింగ్ తను ఎలా చేశారో. ఫైనల్ టచ్ అన్నాను కదా, అదనమాట. దట్ ఈస్ ద ఫైనల్ టచ్ ఆఫ్ శారీ ప్లీటింగ్. ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకి. ఆ శారీ కరెక్ట్గా ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేయడం, ఆ తర్వాత ఆ ఫైనల్ సెటప్లో మనకి లుక్ తెలుస్తుంది అనమాట. సో నేను జస్ట్ ఇక్కడి వరకు మాత్రమే ఈ డైమండ్ ఫినిష్ వడ్డానం పెట్టుకున్నాను. అంటే వడ్డానం పూర్తిగా లేకపోతే మీకు లుక్ తెలియదు కదా అని చెప్పేసి. అండ్ గోల్డ్ వడ్డానం ఇంటికి వెళ్ళాక పెట్టుకుంటాను అనమాట. సో కంప్లీట్ లుక్ అయితే ఇదనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి కూడా చెప్పండి, నాకు పార్టీ లుక్ బాగా సెట్ అయిందా లేదంటే ఈ శారీ లుక్ బాగా సెట్ అయిందా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై లుక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. అండ్ తినొచ్చేసి తన అసిస్టెంట్ అనమాట. తను చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ తనకి పర్ఫెక్ట్ పార్ట్నర్ అనమాట ఈ వర్క్లో, ఈ ప్రొఫెషన్లో. షీ ఈజ్ ద బెస్ట్ పార్ట్నర్. తను కూడా చాలా మంచిగా సర్వీస్ చేస్తారు. అండ్ తను బెస్ట్ జోడీ అని చెప్పొచ్చు. ఎలాగైతే వర్క్ హాలిక్ అండ్ తను కూడా అలాగే ఉన్నారు. సో ఇద్దరు మంచి హైట్స్కి రీచ్ అవ్వాలి అని మన ఛానల్ తరపున మనందరం కూడా కోరుకుందాము. సో మీకు వాళ్ళ సర్వీస్ నచ్చినట్టయితే కనుక ఒకసారి వెళ్ళి ట్రై చేయండి వైజాగ్ వాళ్ళు అయితే. అండ్ వాటితో పాటుగా తను వైజాగ్తో పాటు శ్రీకాకుళం అండ్ విజయనగరంలో కూడా తను సర్వీస్ చేస్తుంది అన్నట్టుగా విన్నాను. సో ఒకసారి యూ కెన్ కాల్ అండ్ కన్ఫర్మ్. సో చూసారు కదా, తను ఒప్పుకోకుండా ఫైనల్లీ నాకు ప్లెయిన్ స్టిక్కర్ అయితే పెట్టారనమాట. మా మమ్మీ చూస్తే చాలా హ్యాపీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో నేను ఫైనల్లీ మీకు లుక్ అంతా చూపిస్తున్నాను చూడండి. సారీ ప్లీటింగ్, ఫేస్ మేకోవర్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఈ సర్వీసెస్ అన్నీ కలిపి నాకు 2,999 ఛార్జ్ చేశారనమాట. సో చాలా రీజనబుల్ కదా, నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ ఫైనల్లీ నేనైతే ఫొటోస్ కూడా చాలా క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ కావాలనుకుంటే మీరు నా ఇన్స్టా అకౌంట్ ఫాలో అవ్వండి ఫొటోస్ అన్నీ చూడటం కోసం. అలాగే కొన్ని రీల్స్ కూడా చేశాను అనమాట. సో ఇంత బాగా రెడీ అయ్యాక రీల్స్ చేయకుండా ఎలా. సో ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏ లుక్ బాగా నచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.